నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలిటెక్నిక్ విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగ విద్యోత్సవాలలో కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి వెల్లడి. కడపలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని స్మరించుకున్న తెలుగు తమ్ముళ్ళు. ఖాతాదారులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మెగా రీటైల్ ఎక్స్పో ప్రారంభోత్సవంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ లక్ష్మీ తులసి స్పష్టీకరణ. ప్రపంచంలోనే తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చి సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు ఆదర్శనీయులని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని కడప నగరంలో అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీ రామారావు జయంతి టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఒక పండుగ లాంటిదన్నారు. సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం ద్వారా ఎంతో మందిని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నాడు రాష్ట్రంలో చరిత్ర సృష్టించారన్నారు. 1982లో టీడీపీ ఏర్పాటు చేసిన తర్వాత 83లో జరిగిన ఎన్నికల్లో అధిక మెజార్టీతో విజయం సాధించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ రాబోయే కాలంలో జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, జిల్లాలో అధిక స్థానాలలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగ. ఎందుకంటే సినీ రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసి ఎంతోమంది ఓనమాలు రాని, రాజకీయంగా ఓనమాలు రాని నాయకులందరినీ కూడా రాజకీయ రంగంలో తీసుకొని వచ్చి రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పొందాలు నడిపినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఈ ప్రపంచానికి, తెలుగు వారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకానొక రోజులో అందరినీ మద్రాసీలు అని చెప్పేసి మనల్ని పిలుస్తూ వచ్చినారు. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారు అనేవారు ఉన్నారు ఈ ప్రపంచంలో. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉంది, అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 82లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత 83లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో తొలగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఒక ఇద్దరు పక్కకు పోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ముందుండి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేదానికి శాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే కడప జిల్లాలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఎన్టీ రామారావు పుట్టినరోజున ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గతంలో ఏ విధంగా గెలిచినామో ఆ విధంగా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా తయారై ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో తీసుకొచ్చేదానికి మా శాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే ఎన్టీ రామారావుకు ఘనమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాం.
తమ విద్యార్థులు అత్యున్నత ప్రతిభతో చదువుకుంటూనే ఉద్యోగాలకు ఎంపిక కావడాన్ని స్వాగతిస్తున్నామని కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు వివిధ ఉద్యోగాలకు ఎంపికైన తరుణంలో ఉద్యోగ విజయోత్సవాల పేరుతో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ తమ కళాశాలలోని వివిధ బ్రాంచ్లకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థినులు 232 మంది ప్రాంగణ ఎంపికలకు హాజరు కాగా అందులో 89 మంది విద్యార్థినులు తమ ప్రతిభా పాఠవాలతో వివిధ కంపెనీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ప్రాంగణ ఎంపికలకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీతో పాటు అల్డిక్సన్, అపోలో ఫార్మసీ, అమర్ రాజా తదితర కంపెనీల ప్రతినిధులు హాజరు కావడం జరిగిందన్నారు. గత ఏడాది సుమారు 6,000 మంది వరకు వివిధ ఉద్యోగాలకు ఎంపిక కాగా ఈ మారు 12,000 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. 18 సంవత్సరాల నిండని యువతులు సైతం వార్షిక వేతనం 2 లక్షల నుంచి 8.5 లక్షల వరకు పొందే ఉద్యోగాలు సాధించినట్లు ఆమె చెప్పారు. పాలిటెక్నిక్ కోర్సులకు గల ప్రాధాన్యతను గుర్తించి ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్కు హాజరు కావచ్చన్నారు. విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యతను ప్రభుత్వ కళాశాలకు ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. లోహిత ఈరోజు వరకు మే 28వ తేదీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపలో ఉద్యోగ విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఇది మా కమిషనర్ మేడము అన్ని స్టేట్లో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్లో జాబ్ అచీవర్స్ డే కండక్ట్ చేయమని సర్క్యులర్ పంపించారు. మే 20 నుంచి 27లోగా కండక్ట్ చేయమని చెప్పారు. కానీ మాకు స్టూడెంట్స్ ఈరోజు సిఎంఈ, ఈసీ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వైవా ఈరోజు కండక్ట్ చేస్తున్నందున ఈరోజు మేము దీన్ని నిర్వహిస్తున్నాము. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్ 5 బ్రాంచెస్ సివిల్, సిఎంఈ, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అంటే EEE అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఆల్ ఫైనల్ ఇయర్స్ పుట్ టుగెదర్ 232 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే అందులో 89 మందికి ప్రాంగణ ఎంపికలకి ఎంపికయ్యారు. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అందులో సిఎంఈ స్టూడెంట్స్ 3 థాట్ వర్క్స్ అనే కంపెనీకి ఎంపికైనారు. వాళ్ళ యొక్క వార్షిక వేతనము 8 lakhs పర్ యానం, అంటే దాదాపుగా 70,000 పైనే జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి జీతం వస్తుంది. వాళ్ళు కానీ ఆ కంపెనీలో జాయిన్ అయితే హైయెస్ట్ శాలరీ వచ్చి ఈ ప్రాంగణ ఎంపికల్లో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీ 8.6 lakhs స్టూడెంట్స్కి ఇస్తుంది. అందులో ఇతర పాలిటెక్నిక్స్ వాళ్ళు ఎంపికయ్యారు. ఎందుకంటే ఇక్కడ డ్రైవ్ అనేది వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. సో అపోలో ఫార్మసీ, డిక్సన్ కంపెనీ, అమర్ రాజా కంపెనీ వాళ్ళు ఇక్కడ మా క్యాంపస్కి వచ్చి వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేశారు. అందులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఫార్మసీ స్టూడెంట్స్, నెక్స్ట్ సివిల్ స్టూడెంట్స్ కొంతమంది ఎంపికయ్యారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఆల్ ఓవర్ ద స్టేట్ దాదాపుగా 6,000 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ డ్రైవ్కి డిప్లొమా స్టూడెంట్స్ ఎంపికయ్యారు. ఈ విద్యా సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి 12,000 మంది స్టూడెంట్స్ జాబ్స్ తెచ్చుకున్నారు. 18 ఏళ్ళు నిండకముందే వాళ్ళు ఒక మినిమం 2 lakhs నుంచి మ్యాక్సిమం 8.6 lakhs వరకు వాళ్ళకి వార్షిక వేతనము అందుకుంటున్నారు. సో ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గుర్తించి అందరూ కూడా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో చేరాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ కడప GPW గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప HLC సెంటర్ నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మరియు మే 31వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ వాళ్ళు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి మీ యొక్క ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వకుండా మీ అంతటి మీరే కనుక్కొని ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ కనుక్కొని మీ స్టూడెంట్స్ని వాళ్ళంతటి వాళ్ళే ఆప్షన్స్ ఇవ్వాలని మేము
చెప్తున్నాము. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయ్యేదానికి. కానీ విద్యార్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఇవ్వమని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ విద్యా సంవత్సరానికి మైదుకూరులో ఈ కడప డిస్ట్రిక్ట్ నందు కొత్తగా ఒక పాలిటెక్నిక్ పెట్టారు. అందులో 5 బ్రాంచెస్ ఉన్నాయి. సో కాబట్టి ఈ చుట్టుపక్కల 7 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఆప్షన్స్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతే ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సో మా దానిలో 232 స్టూడెంట్స్ కానీ 89 మంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్స్ తెచ్చుకున్నారు. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ని మరియు మా స్టాఫ్ని కూడా హెడ్ ఆఫ్ సెక్షన్స్ని సీనియర్ లెక్చరర్స్ని మరియు ఇతర సిబ్బందిని అందరినీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సినీ రాజకీయ రంగాలలో సాటిలేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఎన్టీ రామారావు చిరస్మరణీయుడని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈరోజు దివంగత ఎన్టీ రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత తులసిరెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావును కారణ జన్ముడు, యుగ పురుషుడు, క్రమశిక్షణకు మారుపేరు, పట్టుదలకు పర్యాయపదమని చెప్పవచ్చన్నారు. కష్టజీవిగా మాట మీద నిలబడే నాయకుడని ఈ సందర్భంగా చెప్పారు. తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమని, తెలుగు చలనచిత్ర వెన్నెల ఆకాశంలో ధృవతారగా నిలిచిపోయారన్నారు. ఆయన రాజకీయ రంగంలోకి రావడమే ఒక ప్రభంజనమన్నారు. తెలుగు భాష, తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగు యశోవల్లభుడన్నారు. ఆయనకు మరణం లేదని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చిరంజీవిగానే ఉంటారని ఆయన తెలిపారు. ఈరోజు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ది ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. స్వరద్రూపి, గంభీర స్వరం, ఒక సమ్మోహనాశక్తి, క్రమశిక్షణకు మారుపేరు, పట్టుదలకు పర్యాయపదం, మాట మీద నిలబడే వ్యక్తి, కష్టజీవి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అన్న సూక్తిని నిజం చేసినటువంటి కష్టజీవి ఆయన. తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు జాతి కీర్తిని, తెలుగు భాషను ఖండాంతరాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపజేసినటువంటి, పరిమళింపజేసినటువంటి తెలుగు యశో వల్లభుడు స్వర్గీయ ఎన్టీఆర్. సినిమా రంగంలో చెప్పాలంటే జానపద చిత్రాల జగదేక వీరునిగా, సాంఘిక చిత్రాల సుందరాంగునిగా, పౌరాణిక చిత్రాల పురాణ పురుషునిగా తెలుగు చలనచిత్ర వెన్నెల ఆకాశంలో ఒక ధృవతారగా వెలిగాడు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చూడాలంటే ఎన్టీఆర్ సినిమాలే చూడాలి అనే విధంగా చలనచిత్ర రంగంలో ప్రకాశించాడు ఆయన. ఇక రాజకీయ రంగంలో ఆయన ఒక ప్రభంజనం. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. సమాజమే నా దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా సిద్ధాంతమని సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి ఒక రాజకీయ సంఘ సంస్కర్త స్వర్గీయ ఎన్టీఆర్. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కారణ జన్ముడు, ఎన్టీఆర్ యుగ పురుషుడు. కొట్టే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి, పుట్టే పుట్టాలిరా, ఎన్టీఆర్లా పుట్టాలి. ఇది ఎన్టీఆర్. ఖాతాదారులకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ లక్ష్మీ తులసి కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మెగా రీటైల్ ఎక్స్పోను ఆర్ఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన రీటైల్ ఎక్స్పో ద్వారా తమ బ్యాంక్ అందిస్తున్న అన్ని రకాల రుణాలు, ఇతర సదుపాయాలు ప్రజలకు తెలియచేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, పర్సనల్ రుణాలు, మార్టిగేజ్ రుణాలతో పాటు ఇతర అనేక పథకాలను తమ బ్యాంకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
ఇదే క్రమంలో తమ బ్యాంకు ద్వారా రుణ సహాయం పొంది వివిధ వస్తు సామాగ్రి విక్రయ సంస్థలు సైతం ఈ మేళాలో పాల్గొనడం జరిగిందని ఆమె తెలిపారు. తక్కువ వడ్డీతో తమ బ్యాంకు ప్రజలకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంక్ అందిస్తున్న తోడ్పాటును కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మేళాలో సుమారు 7 లక్షల వరకు వివిధ రుణాల కింద మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. కడప ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రానున్న కాలంలో మరింత మెరుగ్గా సేవలు అందించగలమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఇంకా నగర ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా రిటైల్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. ఈ రిటైల్ ఎక్స్పోలో మా బ్యాంక్ ద్వారా ఇచ్చేటటువంటి అన్ని రకాల రిటైల్ లోన్స్ యొక్క ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం, వాటి ఫీచర్స్ కస్టమర్స్కి తెలియచేయడం జరిగింది. ఇందులో హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, అన్ని రకాల పర్సనల్ లోన్స్తో రిటైల్ లోన్స్తో పాటుగా ఇక్కడ మేము మా బ్యాంక్ ద్వారా అందించే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి కూడా ఒక డిస్ప్లే పెట్టడం జరిగింది. అలాగే కార్ డీలర్స్ కూడా వచ్చి వాళ్ళు వెహికల్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. మార్కెట్లో ద బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా యూనియన్ బ్యాంక్లో ఉన్నాయి. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హౌసింగ్ లోన్స్ ఇవ్వడం, వెహికల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 40 లక్షల వరకు ఎటువంటి కొలెటరల్ ఫ్రీ లేకుండా ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్లో కనుక ఎడ్యుకేషన్ వాళ్ళకి అడ్మిషన్ వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ మేము ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ విత్ మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో ఇవాళ చేయడం, స్పాట్ రిజిస్ట్రేషన్స్, స్పాట్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రిటైల్ ఎక్స్పోని పురస్కరించుకొని 7 లక్షల వరకు సుమారుగా మేము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ లోన్స్ అయితేనేమి, వెహికల్ లోన్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్ లోన్స్ అయితే. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇప్పటికే చాలా లీడ్స్ కూడా వచ్చున్నాయి. వీరిచ్చిన ఈ కడప పట్టణంలోని వాళ్ళని ప్రజలు ఇచ్చినటువంటి సహకారంతో, వాళ్ళు మా మీద ఉంచిన భరోసాతో మేము మరింతగా వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తామని, ఈ రిటైల్ ఎక్స్పో యొక్క ఉద్దేశం అదేనని, వాళ్ళకి మరింత చేరువుగా, అత్యంత త్వరితంగా, మరింతంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి లోన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాం. యూనియన్ బ్యాంక్ వారు ఈ మెగా రిటైల్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేసినారు. చాలా సంతోషము. ఇక్కడ మన లక్ష్మీ తులసి గారు రీజనల్ హెడ్ చాలా డైనమిక్గా అన్నీ బాగా అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇక్కడ మేము ఇన్ని వసతులు, ఇన్ని రకాలటువంటి ట్రేడ్స్, ఇన్ని రకాలటువంటి లోన్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని నేను అంతగా ఊహించలేదు. మేడం ఇంకొక మాట మర్చిపోయాను, ఎంఎస్ఎంఈ సెక్టార్ కూడా ఇందులో భాగంగా చేసి పెట్టి ఉన్నారు. కాబట్టి చిన్న ఎంఎస్ఎంఈ సెక్టార్ వాళ్ళు కానీ మిగతా చిన్న లోన్స్లో పర్సనల్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ అన్నీ తక్కువ రేటుకి ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. అందరూ మన కస్టమర్స్ అందరూ ఇంకా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మన యూనియన్ బ్యాంక్ నుంచి వసతి పొందుతారని తలుస్తున్నాను. థ్యాంక్ యూ. యూనియన్ బ్యాంక్ వాళ్ళు ప్రస్తుతం సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయము. అన్ని లోన్స్ కూడా బాగా సహకరిస్తారు. అన్ని విధాలా చాలా గొప్ప విషయం ఈ బ్యాంక్ విషయం అనుకోండి. నేను గర్వంగా చెప్పాను. Nagireddy sir, manager of Eraguntla branch, and Spandana ma'am. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎవ్రీథింగ్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్. కస్టమర్స్తో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో ఐ ఫీల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ గుడ్ కంపేర్డ్ టు అదర్ బ్యాంక్స్. ఫస్ట్లీ నేను ఎడ్యుకేషన్ లోన్ కోసం మిగతా బ్యాంక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను. సో అన్ని బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఐ ఫీల్ ఎడ్యుకేషన్ లోన్స్ పరంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. అండ్ ఇందాక రీజనల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు కడప బ్రాంచ్ అరౌండ్ 6,000 crore సంథింగ్ బిజినెస్ చేసిందని చెప్పారు. విత్ దిస్ సేమ్ యాటిట్యూడ్ ఐ ఫీల్ దే విల్ గ్రో మోర్. సో థ్యాంక్ యూ ఎవరిబడి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అందించిన సేవలు మరువలేనివని టీడీపీ నేత ఆరిఫుల్లా కొనియాడారు.
కడప నగరంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. మైనార్టీలకు మొట్టమొదటిసారిగా మైనార్టీ కార్పొరేషన్ ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగిందన్నారు. ఎంతోమందికి ముస్లిం మైనార్టీలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని రాజకీయ పెద్దలుగా తీర్చిదిద్దారన్నారు. ఈ మారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నారని, ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించి వారికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తారని ఆయన వివరించారు. రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ కడపలో ఆయన గుడికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మైనార్టీస్కి ఇంతవరకు ఎవరు చేయలేని పని మొట్టమొదటిగా ఆయన వచ్చి మైనార్టీస్ కార్పొరేషన్ చేశారు. ఆ ఘనత ఆయనకే దొరుకుతుంది. దాని తర్వాత ఈ ఎన్ని స్కీమ్స్ అయితే కూడా ముస్లిమ్స్ కోసం ఆయన అందరినీ తీసుకొని పనిచేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక ముస్లిమ్స్ మైనారిటీస్కి ఏ స్కీమ్స్ కావాలా అనేది అన్ని స్కీమ్స్ చేశారు. మళ్ళా ఇప్పుడు రాబోయే కాలంలో రేపు 4వ తేదీ మళ్ళా ఫుల్ మెజార్టీతో మేము కలుస్తున్నాము. వచ్చాక మైనారిటీస్ ముస్లిమ్స్కి ఏ షాదీఖానా అయితే ఏమి, హజ్ కమిటీ అయితే ఏమి, విదేశీకి పంపించడానికి స్టూడెంట్స్కి అయితే ఏమి, ఒక బోట్లు కాపాడగాని ఏమి, ఈ అన్ని విధాలుగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పెద్ద మెజార్టీతో, అపోజిషన్ లేకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాము. దాని తర్వాత మేము ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ఏం చేయాలా అనేది ఆయన ఒక బుక్ రాసుకున్నారు. ఆ బుక్లో ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కానీ అన్ని వర్గాలకి న్యాయం చేసే మాదిరిగా పనిచేస్తానని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ గొడవలు జరిగినాయి, ఆ గొడవలు కూడా పక్కన పెట్టేసి అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని కూటమి ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రొద్దుటూరులో మినీ మహానాడు కార్యక్రమాన్ని వరదరాజురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరదరాజురెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తనకు 1985లో టీడీపీ టికెట్ ఇచ్చి తన రాజకీయ భవిష్యత్తుకు నాంది పలికారన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను చైతన్యవంతులు చేసి 80% పోలింగ్కు కృషి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ప్రతిరోజు తాను ప్రజలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా 5 తీర్మానాలను చేసి పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్, సర్పంచ్ శివచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చి వాళ్ళు ఫలాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడచ్చు. కాబట్టి ఎప్పుడు మీరు ఎవరు వస్తారో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరికి ఏం పని ఉంటుందని నేను మీకోసం కాల్చుకునేదానికి ఆఫీస్ పెట్టుకొని కూర్చోనున్నా. కాబట్టి నేను ఇంతవరకు ప్రజలందరూ నా మీద ప్రేమ, అభిమానం, నేనైతే నీతి నిజాయితీగా ఉంటానని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కోరి ఆ ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సర్వేలు కానీ, 5-6 సర్వేలు కానీ
నాకు 73% సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ నేను జీవితం ఉన్నంత వరకు బతికినంత వరకు ఇదే నీతి నిజంతో చెప్తే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలతో తప్పగా సొంత కుటుంబం కోసం ఒక్కరు కూడా వినియోగించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం నుంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓట్లేసి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఓట్లేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది. మీరందరినీ జీవితాంతము ఎన్ని జన్మలు నేను మర్చిపోలేను మీ యొక్క ఆలోచన. భవిష్యత్తులో నిరంతరం మంచి కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడు ఇందాక తీర్మానం చేసినారు. ఆ తీర్మానాన్ని తప్పకుండా మనం సాధించుకోగలుగుతాం అనేది మీరందరి ప్రోత్సాహంతోనూ మీరందరి ఉత్సాహంతోనూ మనము తప్పకుండా సాధిస్తాం. ఈరోజు ఈ మహానాడు మన జిల్లాలో ఎంత భారీగా జరుపుతున్నాం మనమే. వాళ్ళేదో మీరు ఆదేశంలో చేసుకోండి చెప్పినప్పటికీ కూడా మరి మొన్ననే ఎన్నికలైపోయినా అభిమానులందరూ మనం ఒకసారి కలవాలి, అందరినీ చూడాలి, అందరి ముఖాలను చూడాలి, అందరితో మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. భారీ స్థాయిలో మీరందరూ వచ్చినాం. అందరూ కూడా మీరందరూ సంతృప్తికరమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది ఒక మీటింగ్ జరుపుకుంటారు. అది మీకందరికి కూడా అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతూ ఉండబడినప్పటికీ మనమందరం పొద్దుటూరులో ఈ మహానాడు ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి ఇది మహానాడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనమందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరము అవసరమైతే పోయి కూడా మాట్లాడి గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలో నాకైతే తెలియదు, కానీ మీరు అందరి అభిమానంతో మీరందరూ పిలుస్తున్నారు మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ఈ మహానాడును జయప్రదం చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగే రోజులు తప్పక మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా రావచ్చు, నాతో ఎవరైనా మాట్లాడచ్చు. అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు కష్టాలు ఏమున్నా కూడా తప్పకుండా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ పొద్దుటూరులో విపరీతమైన అవినీతి లంచగొండితనం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా డబ్బు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి పొద్దుటూరులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి అధికారులను పొద్దుటూరులో వేయించి మనం మంచి పరిపాలన అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరందరూ ఇంత విశ్వాసం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపించడానికి ఇంత విస్తృత స్థాయిలో ఈ సమావేశానికి హాజరైన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిటెక్నిక్ విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగ విద్యోత్సవాలలో కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి వెల్లడి. కడపలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని స్మరించుకున్న తెలుగు తమ్ముళ్ళు. ఖాతాదారులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మెగా రీటైల్ ఎక్స్పో ప్రారంభోత్సవంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ లక్ష్మీ తులసి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.